హాయ్ వర్స్ ఎలా ఉన్నారు? నా పేరు మురళి. నా యూట్యూబ్ ఛానల్ మురళి నాని సివిల్ కన్స్ట్రక్షన్. ఈరోజు టాపిక్ ఏంటంటే, సాధారణంగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా సంవత్సరాల నుంచి ఒక ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాం. లేదంటే మన మైండ్లో ఒక థాట్ అయితే ఉంటుంది. ఆ థాట్ పరంగా మన ఇల్లు డెవలప్ అయితే ఓకే, నో ప్రాబ్లం. డెవలప్ కాకపోతే కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు, కొంతమంది కొద్దిగా బాధపడుతూ ఉంటారు. అలా బాధపడకూడదు అంటే మీరు ఇల్లు కట్టే ముందు ఎవరైనా ఇల్లు కట్టింటే వాళ్ళ ఇంటిని అబ్జెక్ట్ చేయండి. లేదంటే మీ మైండ్లో ఎటువంటి థాట్ అయితే ఉంటుందో అటువంటి థాట్ ఇంజిన్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అటువంటి థాట్ ఇంజిన్కి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇల్లు కట్టేటప్పుడు కొన్ని చేంజింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. కానీ అటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకోకుండా మీరు అనుకునే విజన్లో ఇల్లు రావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఇల్లు కట్టింటే వాళ్ళ ఇల్లు అబ్జెక్ట్ చేయండి. వాళ్ళ ఇల్లు అబ్జెక్ట్ చేసిన తర్వాత మీకంటూ ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ మీకు అటువంటి ఫెసిలిటీ లేకపోతే, అంటే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టిన వాళ్ళని మీరు చూడలేకపోతే, మీకోసం నేను చేస్తున్న కన్స్ట్రక్షన్లో కొత్తగా మేము చేస్తున్న కన్స్ట్రక్షన్లో ఇల్లు మొత్తం మీకు ఒక వీడియో కూడా తయారు చేసి చూపిస్తూ ఉంటాను. అలాగే అక్కడ వుడ్ వర్క్ ఎలా ఉంది, అక్కడ ఏ ప్లేస్లో ఎటువంటి హాల్ ఉంది, బెడ్రూమ్ ఎలా ఉంది, అంటే కిచెన్ ఎలా ఉంది, కిచెన్లో వుడ్ డిజైన్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క అంశాన్ని నా వీడియో రూపంలో తయారు చేస్తూ ఉంటాను. తయారు చేయడమే కాకుండా మీకు దాన్ని నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీకు ఇది ఒక రిఫరెన్స్ మాదిరిగా ఉంటుందని చెప్పి ఒక చిన్న ఆశతో నేనైతే వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ చూసుకొని మీరు కట్టబోయే ఇంటికి నా వీడియోస్ ఒక రెఫరెన్స్ మాదిరిగా ఉంటుంది అనుకుంటూ ఉంటాను. సరే, చెప్పే కొద్ది సోది ఎక్కువ అయితే అంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటి మెయిన్ డోర్ అండి. ఇంటి మెయిన్ డోర్ వచ్చి టేక్తో తేయడం జరుగుతుంది. టేక్తో ప్రతి మెయిన్ డోర్ అయితే తయారు చేస్తారు. ఎందుకంటే మన ముఖద్వారం టేక్తోనే ఉండాలని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు. కాబట్టి టేక్తో డోర్ చేయడమే కాకుండా దాంట్లో కొన్ని డిజైన్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే మన పాతకాలంలో వాకిళ్ళకు ఉన్న తాళాలు కాకుండా ఇప్పుడు డిఫరెంట్ ఐటమ్స్ వస్తూ ఉన్నాయి. అలాగే డిజైన్స్ కూడా ఉన్నాయి తాళాల్లో. ఇవి ఎవరికైనా అంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఖచ్చితంగా ఇటువంటి వీడియోస్ అయితే ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఇల్లు ఎలా కట్టుకోవాలా అనేది ఒక అవగాహన ఉండదు. కాబట్టి నా వీడియోస్ మీకు ఒక రిఫరెన్స్గా ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మంచి మంచి డిజైన్స్ మేము ఎక్కడెక్కడ ఎలా చేసాము ఆ డిజైన్స్ మొత్తం మీకు ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి దేవుని రూమ్ అండి. దేవుని రూమ్లో కూడా అది వాకిలైతే అదే మన డోర్ అయితే టేక్తో చేయడం జరిగింది. అలాగే మంచి డిజైన్ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి వీడియోస్ మీరు చూసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేస్తూ ఉండండి. లైక్ చేస్తూ ఉంటే నాకు కొద్దిగా బూస్టింగ్గా కూడా ఉంటుంది. అంటే అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక చిన్న రూమ్, అంటే దేవుని కోసం అని ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేయడం. రూమ్లో వచ్చి కబోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటిలేషన్ కూడా ఇచ్చేశారు. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కిచెన్ రూమ్ దేవుని రూమ్ పక్కనే ఉంటే కొద్ది గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే గ్యాప్ ఇస్తే వాస్తు ప్రకారం మంచిది అని చెప్తారు. అలాగే కిచెన్ ప్లాట్ఫారం కూడా చాలా పెద్దదండి. మ్యాక్సిమం మన ఇంట్లో ఉండే లేడీస్కి అయితే కిచెన్ బాగుంటేనే వాళ్ళు కూడా మనకు మంచి ఫుడ్ అయితే తయారు చేయడం జరుగుతుంది. కిచెన్ కంఫర్టబుల్గా లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో సగం జీవితం కిచెన్లో గడిపేస్తూ ఉంటారు. మన కోసం అండి, వాళ్ళ కోసం అయితే కాదు, మన కోసం, మన ఫ్యామిలీ కోసం సగం జీవితం కిచెన్లో గడిపేస్తుంటారు. కాబట్టి కిచెన్ మాత్రం చాలా కంఫర్టబుల్గా అయితే చేసుకోండి. కిచెన్లో కబోర్డ్స్ కానీ లేకపోతే కిచెన్ డిజైన్స్ కానీ దానికి ప్రిఫరెన్స్ ఇస్తే మంచిది అని చెప్పి నా ఆలోచన. అండ్ కిచెన్లో చూస్తున్నారు కదా, వుడ్ వర్క్లో అయితే మనకు ప్లేట్లు గ్లాసులు పెట్టుకోవడానికి కూడా కొన్ని కబోర్డ్స్ అయితే అరేంజ్ జరిగింది. మామూలుగా కబోర్డ్స్ అయితే ఓపెన్ డోర్ ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇక్కడ లిఫ్ట్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అంటే జస్ట్ హ్యాండ్తో ఇలా పైకి అనేస్తేనే అవి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి. అండ్ కిందికి జస్ట్ పుష్ చేస్తేనే అవి ఆటోమేటిక్గా పుష్ అయిపోతాయండి. అంటే డిఫరెంట్ డిజైన్స్ అండి. కబోర్డ్స్ విషయంలో మాత్రం వుడ్ వర్క్లో మాత్రం డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. చూసేదానికి కూడా క్లాసికల్గా ఉంటాయండి. మీకు ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు
కొన్ని వీడియోస్ చూసిన తర్వాత కొద్దిగా అవగాహన వస్తుంది కాబట్టి దాని తర్వాత అయితే మూవ్ కాండి. మూవ్ అయిన తర్వాత ఒక మంచి ప్లానింగ్తో అయితే మీరు ఇల్లు కట్టుకోగలరు, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు. అండ్ అలాగే ఇప్పుడు మనము అంటే ఇక్కడ నేను చూపించబోయే ఇల్లు మాత్రం హాల్ చాలా విశాలంగా ఉందండి. ఎందుకంటే హాల్ విశాలంగా ఉంటేనే మన లైఫ్ చాలా అందంగా ఉంటుందని చెప్పి నా ఆలోచన. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్లో టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ కూడా కబోర్డ్ తయారు జరిగింది, కింద కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించబోయేది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్, అంటే మాస్టర్ బెడ్రూమ్ అంటారు. ఫస్ట్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ అయితే మ్యాక్సిమం వెంటిలేషన్ బాగుండేట్లు చూసుకోండి. ఎందుకంటే వెంటిలేషన్ బాగుంటేనే మన మైండ్ సెట్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే బెడ్రూమ్లో కూడా ఫుల్ కబోర్డ్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కబోర్డ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి, అంటే మన ఇంట్లో ఏమన్నా పాత వస్తువులు కానీ లేకపోతే మనం తొడుక్కునే బట్టలు మొత్తం కబోర్డ్లో పెట్టేస్తాం కాబట్టి చాలా సింపుల్గా తక్కువ ధరలో మంచి మంచి వుడ్తో చేసే కబోర్డ్స్ కూడా ఉన్నాయి. వాటిని చూసి మీరు అయితే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు చేసుకుంటారని చెప్పి ఒక చిన్న ఆలోచన. అండ్ అలాగే బెడ్రూమ్లో ఉండే అటాచ్ బాత్రూమ్కి అయితే తాళాలు వేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ లోపల అయితే ఫిట్టింగ్స్ అన్ని బిగించేసాం కాబట్టి లోపల అయితే తాళాలు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం బయటికి వెళ్తే సెకండ్ బెడ్రూమ్లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు హాల్లో నుంచే బెడ్రూమ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్తున్నాము. సెకండ్ బెడ్రూమ్లు కూడా కొద్దిగా మాస్టర్ బెడ్రూమ్ కన్నా చిన్నదైనా కూడా యాస్టీస్ వెంటిలేషన్ కానీ విండోస్ కానీ అటాచ్డ్ బాత్రూమ్ కానీ అన్నీ ఇక్కడ చాలా సింపుల్గా అయితే సెట్ అయిపోయాయి. చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ అయితే వర్క్ అయితే చేయడం జరిగింది. లోపల అయితే ఇంకా పెయింటింగ్ జరగలేదు కాబట్టి కొద్దిగా లోపల మట్టిగానే ఉంటుంది. అండ్ విండోస్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే విండోస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ ఉంటుంది. వెంటిలేషన్ ఉండడం వల్ల మ్యాక్సిమం కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి. ఎందుకంటే విండోస్ లేకపోతే కరెంట్ వేసి మనకు ఛార్జీలు పెరిగిపోయి మన మైండ్ సెట్ కాదు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది బాల్కనీ అండి. బయట వెళ్తున్నాము. బాల్కనీది ఎప్పుడైనా కొద్దిగా మన మైండ్ ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు ఇలా బయటికి వచ్చేసి బయట ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తే అదొక ఫీలింగ్, మైండ్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు టోటల్గా నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే హాల్ నుంచి మన టోటల్గా రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ రూమ్స్లో ఏమేమి ఉన్నాయి మీకు మొత్తం టోటల్గా చూపించేస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే దేవుని రూమ్ ప్లస్ పక్కనే కిచెన్ రూమ్ అండ్ అది సిట్అవుట్ అండి, ప్లస్ అది మాస్టర్ బెడ్రూము, ఇది టీవీ యూనిట్ అండ్ ఇది స్మాల్ బెడ్రూము అండ్ ఇది హాల్. మొత్తం చూస్తే హాల్లో ఒక విండో అండ్ బాల్కనీకి వెళ్ళే వే. ఇక్కడికి హాల్ కంప్లీటెడ్ అండ్ ఓకే చూసారు కదా, ఈ రోజు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, సెలవు, జై హింద్.